తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్‌లో ఇప్పుడు మనం 12th ట్యుటోరియల్‌లో ఉన్నాం. సో ఇప్పటి వరకు మనం 11 ట్యుటోరియల్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ 11 ట్యుటోరియల్స్ కూడా మీరు చూసినాక ఈ ట్యుటోరియల్‌ని చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. లేదంటే అర్థం కాకపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ ట్యుటోరియల్స్ అన్నీ కూడా మీరు చూసేసిన తర్వాత ఈ ట్యుటోరియల్‌ని చూడండి. దానికోసం మీరు తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్‌లో చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియోలోని డిస్క్రిప్షన్‌లో కూడా నేను లింక్స్ పెట్టడం జరిగింది. వాటిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ ట్యుటోరియల్స్ చూసుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో ట్యుటోరియల్ మీరు చూసిన తర్వాత అలాగే వదిలేయకుండా దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో గూగుల్ ప్లస్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే. సో ఈరోజు మనం నేర్చుకోబోయేది ఇఫ్ స్టేట్మెంట్స్. ఓకే. సో ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే మన యొక్క సాఫ్ట్వేర్‌ని లేదా ప్రోగ్రామ్‌ని మరింత స్మార్ట్‌గా మార్చేస్తాయి. ఓకే. మరింత తెలివైన ప్రోగ్రామ్‌గా మార్చేస్తవి. అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఇస్తుందన్నమాట మనకి. ఓకే. సో ఫ్రెండ్స్, ఎలా ఉంటుందంటే ఇఫ్ తర్వాత పారంథసిస్ దీని లోపల టెస్ట్. ఓకే. ఆ తర్వాత ఇక్కడ 2 కర్లీ బ్రేసెస్ ఉంటవి. దీని లోపల మన యొక్క కోడ్ ఉంటుంది. ఓకే. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కండిషన్‌ని టెస్ట్ చేసిన తర్వాత మనం దాని లోపల ఉన్నటువంటి కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నట్లనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్‌గా చెప్పాలంటే 2 ఈస్ లెస్ థాన్ 10 అనుకోండి. సో ఇది నిజమైనప్పుడు అంటే ట్రూ అయితే అప్పుడు ప్రింట్ సో 2 ఈజ్ లెస్ దాన్ 10 అయితే ఇది ప్రింట్ చేయమని మనం చెప్పినట్లనమాట. ఓకే. సో ఒకసారి రన్ చేస్తే ఇది వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని ప్రింట్ చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ లైన్ బ్రేక్ అనేది యూజ్ చేస్తే నీట్‌గా కనిపిస్తుంది. ఓకే. ఒకసారి మరోసారి రన్ చేస్తున్నాను చూడండి. వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని రన్ అయింది. సో ఈ విధంగా టెస్ట్ అనేది చేస్తుందనమాట. ఓకే. ఒక్కోసారి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది కూడా యూజ్ చేయవచ్చు. ఓకే. ఈ విధంగా. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఈ టెస్ట్ అనేది రాంగ్ అయినట్లయితే ఏమి జరగదు చూడండి. సో అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే. సో రాంగ్ అయినప్పుడు ఒక రకంగా, రైట్ అయినప్పుడు ఒక రకంగా కూడా మనం చేయొచ్చు అనమాట. సో అదే విధంగా ఇక్కడ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే. సో ఈక్వల్ అనేది మనం టెస్ట్ చేసినప్పుడు డబుల్ ఈక్వల్ సైన్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకే. 2 ఈక్వల్ సైన్స్‌ని వాడినప్పుడు అది ఖచ్చితంగా టెస్ట్ చేయడానికని అర్థం చేసుకుంటుందన్నమాట సి లాంగ్వేజ్. లేదా ఏమవుతుందంటే అది ఒక ఈక్వల్ సైన్ మీరు ఇక్కడ యూజ్ చేసినట్లయితే 2 ఈజ్ ఈక్వల్ టు 10 అని వాల్యూ అసైన్ చేసినట్లు అవుతుంది. సో ఖచ్చితంగా టెస్ట్ పర్పస్ యూజ్ చేసినప్పుడు డెఫినిట్‌గా మీరు ఈ విధంగా 2 ఈక్వల్ సైన్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో నాట్ ఈక్వల్ టు అన్నప్పుడు ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఒకటి, ఆ తర్వాత ఈక్వల్ సైన్ అనేది యూజ్ చేసినట్లయితే ఓకే. సో ఇది కరెక్ట్ కాబట్టి వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని చెప్పేసి వచ్చేసింది. అంటే 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 అన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఇది ట్రూ అయితే మనకు ఇది ఇక్కడ ఉన్నటువంటి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మనం ఇఫ్ స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో చాలా ఫన్నీగా అండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుందన్నమాట ఇది. ఓకే. సో ఫ్రెండ్స్, దీన్ని యూజ్ చేసే చాలా మంది అంటే పర్మిషన్స్ ఇస్తారు. అంటే లైక్ పాస్వర్డ్స్ కావచ్చు. ఆహ్, ఇంకా రకరకాల టెస్ట్‌ల ద్వారా మనం దీని లోపలికి అంటే ఒక ప్రోగ్రామ్ మనం రాసినటువంటి ప్రోగ్రామ్‌ని వాడొచ్చా లేదా అనేది నిర్ణయించొచ్చు. చాలా మంది జనరల్‌గా చూసేటువంటిది అంటే ఏజ్ రెస్ట్రిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఇక్కడ టెస్ట్ ఏం చేస్తామంటే
ఏజ్ 18 ఇయర్స్ ఉంటే వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్, అదర్వైజ్ కాదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా 14 ఇయర్స్ అనుకోండి. ఓకే, సో అలాంటప్పుడు టెస్ట్ ఏ విధంగా చేస్తామంటే ఏజ్ అనేటువంటి ఈ వేరియబుల్ని తీసుకొని ఏజ్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఓకే అట్లీస్ట్ ఒక 12 ఇయర్స్ ఉంటే చాలు అనుకోండి తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూజ్ చేయాలంటే. ఓకే, సో 12 ఇయర్స్ ఓల్డ్ ఉన్నోళ్ళందరూ ఇది యూజ్ చేయొచ్చు, లేదా 12 ఇయర్స్ ఉండాలి అని అనుకుంటే మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏజ్ వాల్యూ వచ్చేసి ఒక 15 ఇయర్స్ అబ్బాయి అనుకోండి, అబ్బాయి లేదా అమ్మాయి. ఓకే, ఎనీవేస్, సో 15 ఇయర్స్ ఏజ్ ఉంది, అతను యూజ్ చేయొచ్చా లేదా అని అంటే అతను యూజ్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ. ఓకే, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అవుతుంది. ఒకవేళ అతని ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్ అనుకోండి, అప్పుడు అతను ఎలిజిబుల్ కాదు. ఓకే, సో అప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అతను ఎలిజిబుల్ కాదు అనే విషయాన్ని కూడా మనం మరో విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలా ఉంటుందనేది నేను ప్రాక్టికల్గా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో జస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఈ విధంగా తీసుకుంటున్నాం, కానీ మనం యూజర్ ఇన్పుట్తో సహా కూడా తీసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రాయబోతున్నాను స్టెప్ బై స్టెప్, మీరు చాలా చక్కగా గమనించాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు మునుపు ట్యుటోరియల్స్లో ఏంటంటే మార్క్స్ యొక్క యావరేజ్ని కనుక్కోవడం జరిగింది. ఓకే, సో అంటే ఒక 6th నుండి 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేయొచ్చు అనుకుందాం. ఓకే, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ విధంగా సబ్జెక్ట్స్ తీసుకొని 6 సబ్జెక్ట్స్ ఉంటవి. సో వాటికి సంబంధించిన వాళ్ళ మార్క్స్ ఎంటర్ చేసి వాళ్ళ యొక్క యావరేజ్ని కనుక్కోవాలని వాళ్ళు అనుకుంటున్నారు అనుకోండి. సో మనం రాసినటువంటి ఒక ప్రోగ్రామ్ అది, అంటే సాఫ్ట్వేర్ అది. సో ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళు యూజ్ చేయొచ్చా లేదా అంటే వచ్చిన స్టూడెంట్ ఏ క్లాస్ చదువుతున్నాడో కనుక్కొని అది యూజ్ చేయొచ్చా లేదా అనేది మనం ఇప్పుడు ఐ మీన్ ప్రోగ్రామింగ్ ద్వారా కండిషన్ పెట్టబోతున్నాం అనమాట. ఓకే, సో ఇఫ్ అనేది రాసుకొని స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది, టెస్ట్ వస్తుంది, ఆ తర్వాత ఇక్కడ కోడ్ వస్తుంది. మేబీ ఇందాక చెప్పేశాను నేను, ఇది పక్కన పెట్టేయండి. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక ఇంట్ వేరియబుల్. ఏంటది అంటే టెస్ట్ పర్పస్ మనకు కావాలి కదా. ఏంటి, అతను ఏ క్లాస్ చదువుతున్నాడు అంటే యువర్ క్లాస్ అనుకోండి, డైరెక్ట్ క్లాస్ అనేది రాయకూడదు. ఓకే, యువర్ క్లాస్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో అతను ఏం చేయాలి, అతని క్లాస్ ఎంటర్ చేయాలి. ఓకే, సో అతని క్లాస్ని మనం ఎంటర్ చేసేలా చేయాలి అంటే ఏం చేయాలి, స్కాన్ అనేది తీసుకోవాలి, స్కాన్ ఎఫ్. ఓకే, సో దీని లోపల ఎంటర్ యువర్ క్లాస్ అనేది తీసుకుంటున్నాం. తీసుకొని నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోమని చెప్తున్నాం. ఓకే, ఐఎమ్ సారీ, యాక్చువల్లీ ఇక్కడ స్క్రీన్ పైన ఇది ప్రింట్ చేసేటువంటి విషయం కదా. సో ప్రింట్ ఎఫ్ అనేది తీసుకోవాలి మనం. సారీ. ఓకే, సో ఫ్రెండ్స్ స్క్రీన్ పైన ఎంటర్ యువర్ క్లాస్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు స్కాన్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో ఏం తీసుకుంటాం అంటే ఇంట్ వేరియబుల్ కదా అది, %d. ఓకే, సో ఆ తర్వాత ఎక్కడ స్టోర్ అవ్వాలి, యువర్ క్లాస్ లోపల స్టోర్ అవ్వాలి. ఓకే, అర్థమైందా అండి. సో ఫస్ట్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం, ఆ తర్వాత దీన్ని అంటే స్క్రీన్ పైన ప్రింట్ అయ్యే విధంగా చేసాం. అంటే ఎంటర్ యువర్ క్లాస్ అంటే వచ్చిన స్టూడెంట్ వాళ్ళ క్లాస్ ఏది అంటే 6th అయితే 6 అని, 7 అయితే 7 అని, ఈ విధంగా క్లాస్ నంబర్ అనేది ఎంటర్ చేస్తాడు. ఓకే, సో ఇక్కడ ఇంటిజర్ అంటే నంబర్ని తీసుకునేటువంటి ఫంక్షన్ మాత్రమే ఇది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా అతని యొక్క క్లాస్ని తీసుకుంటున్నాం మనం. ఓకే, సో ఇక్కడ మర్చిపోకుండా యాంపర్సండ్ అనేది పెట్టాలి. మీరు ఇది మర్చిపోయారంటే ఇంకా అది వర్క్ చేయదు మీ యొక్క ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ టెస్ట్ విషయానికి వస్తే ఇప్పుడు ఇఫ్ కండిషన్కి వెళ్తే, ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్తే
సో టెస్ట్ ఏం చేస్తాం మనం అంటే యువర్ క్లాస్ అనేది తీసుకుంటున్నాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం అనమాట. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అంత కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. ఓకే. సో ఎంత అంటే మినిమం 6th క్లాస్ అతను చదువుతూ ఉండాలన్నమాట. ఓకే. సో 6th క్లాస్ చదివే కుర్రాడ్ లేదా అమ్మాయి లేదా అబ్బాయి అయితే గనక ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేయొచ్చు అని మనం రాస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దానికోసం నేను ఆల్రెడీ కోడ్ రాసి పెట్టాను. మనం ప్రీవియస్ లెసన్లో ఇది చూసిందే. ఓకే. సో ఏంటి అంటే ఇక్కడ సబ్జెక్ట్స్కి సంబంధించిన వేరియబుల్స్, అదేవిధంగా యావరేజ్కి సంబంధించిన వేరియబుల్ని తీసుకున్నాను. ఆ తర్వాత స్క్రీన్ పైన ఒక్కొక్కటి ప్రింట్ చేస్తూ వెళ్తున్నాను. ఓకే. సో ఒక్కసారి చూసినట్లయితే దీన్ని రన్ చేసి చూస్తాను. అంటే అతను ఎంటర్ చేయబోయే క్లాస్ అనేది 6 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. ఓకే. సో ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను 5th క్లాస్ చదువుతున్నాడు అనుకోండి. సో ఎంటర్ చేయగానే ఏమైంది? ఏమీ అవ్వలేదు. సో అలాంటప్పుడు 5th క్లాస్ అంటే 6th కంటే తక్కువ చదివేవాళ్ళు, అంటే 6వ తరగతి కంటే తక్కువ చదివేవాళ్ళు దాని లోపలికి అలో చేయకుండా ఉందన్నమాట ఈ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు 6th పైన వాళ్ళు అయితే ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 9th క్లాస్ చదివే క్యాండిడేట్ అనుకుందాం. ఓకే. సో 9th క్లాస్ స్టూడెంట్ వచ్చిండు. సో 9 అని ఎంటర్ చేశాడు. అప్పుడు ఏమొస్తుంది? ఎంటర్ యువర్ మార్క్స్ ఫర్ తెలుగు అని చెప్పేసి వస్తుంది. సో అతని మార్క్స్ వచ్చేసి 95 ఫర్ తెలుగు, 80 ఫర్ హిందీ, 75 ఫర్ ఇంగ్లీష్, ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం. ఓకే. సో యావరేజ్ వచ్చేసి పర్ఫెక్ట్గా 87.87 అనేటువంటిది వచ్చేసింది. ఓకే. సో ఈ విధంగా మనం అతని సాఫ్ట్వేర్ యూజ్ చేసుకునే విధంగా చేయడం జరిగింది. అయితే మరిన్ని మార్పులతో దీన్ని మరింత అందంగా తీసుకురావచ్చు. అంటే ఏంటి ఆ మార్పులు అంటే ఇక్కడ చూడండి, అతను ఒకవేళ ఇది కరెక్ట్ అయితే అంటే అతను 6th క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ చదువుతుంటే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసే విధంగా మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది తీసుకుందాం. ఓకే. ప్రింటింగ్ ఫంక్షన్ దీని లోపల ఏం ప్రింట్ చేద్దామంటే వెల్కమ్ అని చెప్పేసి రాద్దాం. రాసిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళే విధంగా తీసుకున్నాం. ఆ తర్వాత నుండి ఇక్కడ ఎక్స్ట్రా లైన్స్ అనేవి మనం తీసుకుందాం. ఓకే. సో ఎక్స్ట్రా లైన్స్ అంటే బ్లాంక్ లైన్స్ అనమాట. ఓకే. మనం ఇదివరకు ట్యూటోరియల్లో చూడడం జరిగింది ఆల్రెడీ. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు కొంత లైన్స్ మధ్య గ్యాప్ అనేది ఏర్పడి అది చాలా చక్కగా కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే దీనికి కూడా మరింత గ్యాప్ని తీసుకుందాం. ఓకే. మరొక బ్లాంక్ లైన్ని తీసుకున్నాం. అండ్ ఆ తర్వాత ఇప్పుడు అతను 6th చదివే అబ్బాయి అయితే లేదా అంతకంటే ఎక్కువ అంటే ఇది యూజ్ చేయడానికి ఎలిజిబుల్ అయితే ఓకే. కానీ ఒకవేళ కాకపోతే అన్నప్పుడు వేరే కండిషన్ని మనం రాయొచ్చు. ఇఫ్ ఓకే. తర్వాత యువర్ క్లాస్ అంటే పైనది కానప్పుడు అంటే ఏం చేయాలి అంటే ఈస్ లెస్ దాన్ 6 అనుకోండి. ఇంకా 6 కాదు అంతకంటే తక్కువ అయినట్లయితే అని అర్థం అనమాట దానికంటే. ఓకే. సో కేవలం ఒక ప్రింట్ చేసేసి వదిలేద్దాం. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు యూస్ దిస్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి రాసామనుకోండి. ఓకే. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఈస్ ఓకే. ఇక్కడ మనం ఏంటంటే సెమీకోలన్ మర్చిపోయాం. సో అందుకని చెప్పేసి అది కరెక్ట్గా అవ్వలేదన్నమాట. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే
ఫర్ ఎగ్జాంపుల్ అతను 6th కంటే తక్కువ చదువుతున్నాడు అనుకోండి, 5. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు యూజ్ దిస్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ ఒకసారి ఈ విధంగా న్యూ లైన్ వచ్చే విధంగా తీసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2nd క్లాస్, సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు యూజ్ దిస్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఈ విధంగా ఎర్రర్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇందాకలాగా 8th క్లాస్ అనుకోండి, వెల్కమ్, ఎంటర్ యువర్ మార్క్స్ ఫర్ తెలుగు. సో 98, యువర్ మార్క్స్ యావరేజ్ ఈజ్ 81.17. సో ఈ విధంగా మనం ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి చాలా చక్కటి ప్రోగ్రామ్స్ అనేవి రాయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.